హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ పెన్షన్ల ఏరివేత కోసం అనర్హులందరికీ కూడా నోటీసులు జారీ చేయాలని, ఈ నెలలో వారికి ఇచ్చేటటువంటి పెన్షన్ని నిలుపుదల చేయాలి అని చెప్పేసి సెర్చ్ ఆదేశాలని జారీ చేయడం జరిగింది. అది నిన్న పొద్దున జారీ చేశారు. నిన్న సాయంత్రం వరకు నిలిపివేత చేయమని చెప్పేసి కూడా ఆదేశాలని మళ్ళీ ఇవ్వడం జరిగింది. అసలు ఇలా జరగడానికి రీజన్ ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, బోగస్ పింఛన్దారులకి నోటీసుల జారీపై మధ్యాహ్నం సర్క్యులర్, సాయంత్రం నిలిపివేత. సీఎంఓకి మంత్రికి తెలియకుండానే జారీ. వైకాపా హయాంలో విచ్చలవిడిగా అనర్హులకి పింఛన్లలో అనర్హులను గుర్తించామంటూ ఈ మేరకు వారికి నోటీసులు ఇచ్చేందుకు మంగళవారం మధ్యాహ్నం సర్క్యులర్ జారీ చేసిన గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ అధికారులు సాయంత్రానికి ఆదేశాలని నిలిపేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం సంబంధిత మంత్రికి తెలియకుండానే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దివ్యాంగుల పింఛన్లలో ఎక్కువగా అనర్హులున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రాగా ఆ కేటగిరీలో అనర్హుల వివరాలు తేలకుండానే మిగతా విభాగాల్లో అర్హత లేని వారి వివరాలను క్షేత్రస్థాయికి పంపారు. ఇవి కూడా జూలైలో తనిఖీ చేసిన వివరాలు. ప్రస్తుతం ఇందులోనూ కొన్ని వివరాలు మారే అవకాశం ఉంది. దీంతో నోటీసుల జారీ ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. అయితే ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి తెలియకుండానే ఈ సెర్ప్ అధికారులు ఈ యొక్క నోటీసును అయితే జారీ చేయడం జరిగిందట. ఈ అనర్హులైనటువంటి పెన్షన్దారులకి నోటీసులు ఇవ్వాలి, వారి యొక్క పెన్షన్లని నిలిపివేయాలి అనేటటువంటి విషయాన్ని అత్యుత్సాహంతో సెర్ప్ అధికారులు ఆదేశాలని జారీ చేయడం జరిగింది. సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిసిన తర్వాత వారిని మందలించడంతో మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకా మ్యాటర్ ఉంది, చూడొచ్చు. 3.20 లక్షల మంది అనర్హులు. వైకాపా హయాంలో విచ్చలవిడిగా బోగస్ పింఛన్లు మంజూరయ్యాయి. వైకల్యం లేకున్నా ఉన్నట్లు, చెవుడు లేకపోయినా వినిపించడం లేదంటూ నకిలీ సదరం ధృవీకరణ పత్రాలను సృష్టించి వేల సంఖ్యలో పింఛన్లు పొందుతున్నారు. కొందరైతే అన్ని అవయవాలు బాగున్నా 90% వైకల్యం ఉందంటూ ఏకంగా ₹15,000 కేటగిరీలోనూ పింఛన్ తీసుకుంటున్నారు. ఇలా ప్రతి విభాగంలో వైకాపా నేతల సిఫార్సులతో దళారీ వ్యవస్థ కారణంగా అనర్హులకి పింఛన్లు మంజూరయ్యాయి. వీటన్నింటిపైన దృష్టి పెట్టిన అధికారులు అర్హత లేకున్నా పింఛను పొందుతున్న వారి లెక్క తీశారు. ఇటీవల పల్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒక గ్రామ వార్డు సచివాలయం చొప్పున ఎంపిక చేసి 11,000 పింఛన్లని తనిఖీ చేయగా అందులో 563 మందికి 5% అనర్హులుగా గుర్తించారు. అంతకుముందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం 64 లక్షల మంది పింఛన్లను రాష్ట్ర కార్యాలయంలో ఉన్న డేటా ఆధారంగా తనిఖీ చేశారు. ఇందులో కూడా దాదాపుగా 3.20 లక్షల మంది అనర్హులుగా తేలారు. వైద్యాధికారుల ద్వారా దివ్యాంగుల పింఛన్ల తనిఖీకి ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక వైద్య బృందాలను నియమించనుంది. ఈ కేటగిరీ పింఛన్లలోనే ఎక్కువగా అనర్హులు లబ్ధి పొందుతున్నట్టు గుర్తించింది. వీరి పింఛన్ల తనిఖీకి సంబంధించి ఇప్పటికే వైద్యాధికారులు విధి విధానాలు రూపొందించారు. దీనికి 2-3 రోజుల్లో ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రంలో బదిరుల విభాగంలో పింఛన్లు పొందుతున్న వారు 1,11,095 మంది ఉన్నారు. అంగవైకల్యం కింద పింఛన్లు తీసుకుంటున్న వారు 4,28,00,000 మంది ఉన్నారు. వైకాపా ప్రభుత్వంలోనే అక్రమాలు బట్టబయలు. ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. ఈ పెన్షన్ల నిలుపుదలకి సంబంధించి ప్రస్తుతానికైతే లేనట్టే, కానీ త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత అనర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నోటీసులు వస్తాయి. రావడంతో పాటుగా వారి యొక్క పెన్షన్స్ కూడా నిలుపుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి పెన్షన్ అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.